క్యాడర్ని లేకపోతే ప్రజలకి పార్టీ తాలూకా నమ్మకాన్ని సుస్థిరతను ఇవ్వాలి అనేది అది అక్షర సత్యంగా ఇవాళ జరిగే అవకాశం కనిపిస్తోందా? 100% సార్. కళ్యాణ్ గారు ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా మాకు రాజకీయ అజ్ఞానం అయి ఉండొచ్చు, లేదంటే ఆయన దూరదృష్టి అంచనా వేయలేకపోవడం అయి ఉండొచ్చు, కానీ ప్రతిసారి క్వశ్చన్ చేశారండి కళ్యాణ్ గారిని ఏ నిర్ణయం తీసుకున్నా. బట్ అల్టిమేట్ గా ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం చివరిలో సక్సెస్ అయ్యి అరే కళ్యాణ్ గారే కరెక్ట్ మనమే రాంగ్ అని ఎవ్రీ కార్యకర్త ఎవ్రీ నాయకుడు అనుకున్న సిచ్యువేషన్స్ కోకొల్లలు ఉన్నాయి. ఈ కూటమి విషయంలో కానివ్వండి, సీట్ల సర్దుబాటు విషయంలో కానివ్వండి, అలాగే కొందరికి టికెట్లు ఇవ్వకుండా కొందరికి టికెట్లు ఇచ్చిన విషయంలో కానివ్వండి 100% కళ్యాణ్ గారి వల్ల సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. దాని రిజల్ట్ ఇంకొక కొన్ని గంటల్లోనే తెలియబోతుంది మనందరికీ కూడా. త్యాగం చేశారు అని మేమందరం బాధపడ్డాం కానివ్వండి, ఆ త్యాగం అనేది రాష్ట్రం కోసం చేశారు. ఆయన ఆ త్యాగం చెయ్యకపోయి ఉంటే ఇవాళ ఈ రిజల్ట్ వచ్చుండేది కాదేమో అనేది అంటే ఎక్కడంటే మీరు చెప్తుంటే అంటే ఒకవైపు వైసీపీ ఆయన మీద ముప్పేట దాడి, రకరకాలుగా పర్సనల్ వ్యవహారాలు కానీ లేకపోతే ఈ రాజకీయాలని లేకపోతే పార్ట్ టైం అని రకరకాల పేర్లు పెట్టారు. ఆయనకి పెట్టినన్ని పేర్లు ఇంకొకళ్ళకి నాయకుడికి ఎవరికి పెట్టలేదు. వాటిని ఎదుర్కొంటూ అలాగే సొంత సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇదేంటి ఇలా వెళ్తున్నాడు అనే ఒక విమర్శ ఎదుర్కొంటూ అలాగే మీలాంటి పార్టీ మీరని కాదు మీలాంటి పార్టీ కార్యకర్తలు అనుచరులు కూడా అదేంటి అధినేత ఇట్లా కొంచెం ఏదో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడని ఒక నిరాసక్తత లేకపోతే నిస్పృహలు ఆవరించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ మీరన్నట్టు మీరెవ్వరూ చూడలేంది ఆయన విజన్ చేయగలిగాడు, అంతేనా? అవును సార్, 100%. ఆయన అంచనాలను మేము అందుకోలేకపోయాం. ఆయన అంచనాలని వాళ్ళ సక్సెస్ అందుకుంటుంది 100%. ఒక్క నిమిషం అండి విద్యాసాగర్ గారు. సో నేను పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఆయన వైసీపీ వాళ్ళు ఆయన క్యారెక్టర్ మీద చేయనటువంటి ఎత్తనటువంటి అంశాలే లేదు. ట్రూ. ఎంత క్యారెక్టర్ అసాసినేషన్ చేశారో, ఎంత డిమోరలైజ్ చేయాలని చూశారో, మెంటల్గా ఎంత డ్యామేజ్ చేయాలని చూశారో, అది నిజంగా ఒక భయంకరమైనటువంటి ఒక సైకలాజికల్గా ఆయన ఎంత ఘర్షణ ఫీల్ అయి ఉంటారు, అంతర్మదనం ఫీల్ అయి ఉంటారు అనేది ఒకసారి మనం కనుక రివైల్ చేసుకుంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు మాట్లాడే మాటలు ఒకసారి మనం చేసుకుంటే ఒక వ్యక్తి ఎంత బాధపడతాడు. మొదట్లో ఆయన దెబ్బలు తిని 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 ఒక టైంలో ఇంకా ఆయన ఎలా బౌన్స్డ్ బ్యాక్ అయ్యాడు. ఈవెన్ రాయపాటి అరుణ గురించి కూడా నాకు తెలుసు కదా, ఆమె కూడా ఎన్నో అవమానాలు వైసీపీ వాళ్ళ దగ్గర నుంచి అంటే ఆమె నుంచి ఎన్ని బూతులు మాట్లాడారో నాకు తెలుసు వైసీపీ వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళంతా కూడా ఎంత బాధపడ్డారంటే ఈరోజు రాయపాటి అరుణ లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇంకోరు వాడు ఈరోజు ఆ రిజల్ట్ చూసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ని రోజులు పడిన కష్టానికి సుందరరాం శర్మ గారు కష్టానికి ఒక ఇదని ఒక ఫీల్ అవుతాం అనమాట. సో లెట్ మీ టేక్ పర్మిషన్ టు ప్లీజ్ అండి, మీరు నాకు మళ్ళీ టైం ఇచ్చారు కదా, మళ్ళీ ఈవినింగ్. థ్యాంక్ యూ రాయపాటి అరుణ గారు అండ్ కంగ్రాచులేట్ యూ కంగ్రాచులేషన్స్. సంబరాలు సాయంత్రం కలిసి ఉమ్మడిగా జరుపుకుందాం సార్, మనతో పాటు వైసీపీ మిత్రులు కూడా కలుపుకొని వాళ్ళు వస్తారా ఇది మరి ఇదే. సుందరరాం శర్మ గారు ఉన్నారా? సుందరరాం శర్మ గారు సార్ సుందరరాం శర్మ గారు వినపడుతుందా? అరుణ్ గారు ఒక్క నిమిషం, మీరు ఒక మాట చెప్పేసి వెళ్తారా? ఒక్క నిమిషమే, ఇప్పుడు ఆమె మాట్లాడే ముందు సుందరరాం శర్మ గారు కాదు, ఇప్పుడు నేను ఇందాక అన్న పాయింట్ దాన్ని మీరు ఒప్పుకుంటారా? అంటే జనసేన పవన్ కళ్యాణ్ ని వైసీపీ టార్గెట్ చేయడము అంటే మీ రాజకీయ వ్యూహాలు మీకు ఉన్నాయి, కానీ ఇవాళ పనిచేసి ఉండకపోవచ్చా? నేను మళ్ళా చెప్తున్నాను, అసలు పవన్ కళ్యాణ్ అనే అతను లేకపోయినట్టుంటే అసలు టీడీపీనే లేదు కదా. ఆయన పోయి ఆ జైలు దగ్గర పట్టుకున్న తర్వాతనే నేను ఎన్నోసార్లు సాహసాలు నేనే చెప్పా ఆ మాట. పవన్ కళ్యాణ్ అనేటువంటి అతనితో చేరి పోయి నేను ఏడ్చి తన్నులు తిని తిట్లు తిని ఆ బీజేపీ వాళ్ళని పట్టుకొచ్చాను అని పవన్ కళ్యాణ్ చెప్పాడు. పవన్ కళ్యాణ్ గనక పక్కన లేకపోతే అసలు చంద్రబాబు గారు ఎక్కడున్నాడు అని నేను చాలాసార్లు నేను మామూలుగానే చాలాసార్లు చెప్పాను. కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రమే ఏంటంటే ఇవాళ రోజున నాకు ఒక్కటి మాత్రం గుర్తొస్తుంది శ్రీ గారు, ఇది వేరేగా అనుకోవద్దు, డోంట్ టేక్ ఇట్ ఇన్ అదర్ వే. 2019 ఎలక్షన్స్ అయిపోగానే వైఎస్ఆర్, అప్పుడు నేనేమి మీకు తెలుసు, నేను వాజ్ నాట్ ఇన్ ది వైఎస్ఆర్. అప్పుడు చంద్రబాబు గారు బయటకు వచ్చి ఈవీఎంలని బూతులు తిట్టి ఇదంతా ఈవీఎంలదే ఇంత ఎట్లా వస్తుంది అని చెప్పారని ఆయన మాట్లాడి ఆ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను నిజంగా ఇది అవసరం ఉంటుందా, ఇంత అవకాశం ఉంటుందా అని అనుకున్నాను. కానీ నేను ఇవాళ మీతో ఓపెన్ గా మీకు ఇప్పుడే ఫస్ట్ ఇంకా మిగతా పెద్దగా నేను పెట్టుకోలేదు, ఇవాళ ఎక్కువ నాకు వేరే ఉన్నది. ఇవాళ నాకేమనిపిస్తుంది అంటే చంద్రబాబు గారు అంతమంది బీజేపీ తోటి వెళ్ళొద్దు, ఎట్టి పరిస్థితులను వెళ్ళొద్దు అన్నా కూడా ఈయన అసలు బీజేపీ తోటి పవన్ కళ్యాణ్ గారిని కష్టపడి బతిమాలో బామాలో మొత్తం మీద టీడీపీని అదే బీజేపీని తన దాంట్లోకి వెళ్ళి తన కూటమిలోకి వెళ్ళాడు అంటే నేను 2019 ఒక్కసారి
చంద్రబాబు గారు ఎందుకు అన్నాడు ఆ మాట అనేటువంటిది నేను ఆలోచన చేస్తున్నాను రిషి గారు. దిస్ ఇస్ మై లాస్ట్ ఇది. అంటే అలా వేరే కాదు. ఇంకొకటి కూడా ఉంది. అలా